మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తాము అనేది దుష్ప్రచారం. ఇప్పుడు ఇచ్చే 5,000 రూపాయలని 10,000 రూపాయలకు పెంచుతాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ఇచ్చినప్పుడే, ఆ హామీ ఇచ్చినప్పుడే చాలా మందికి అర్థమైంది ఇది వాలంటీర్లను ఉంచే వ్యవహారం కాదు అని. ఒక్క వాలంటీర్లకు తప్ప మాకు 10,000 వస్తుందని చెప్పి వాళ్ళు ఆశపడి చాలామంది తెలుగుదేశం పార్టీకి పనిచేసిన మాట వాస్తవం. బయట వైసీపీ వైపు కనిపించిన వాళ్ళు కూడా లోపల టీడీపీకి ఓట్లు వేశారు అనేది తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. 5,000 రూపాయలు ఇచ్చేదాన్ని గోనె సంచులు మోసే ఉద్యోగం అని, ఆడోళ్ళ చేతులు బట్టి లాగుతారని, రెక్కి నిర్వహిస్తారని చెప్పి, సంఘ విద్రోహ శక్తులకు అమ్మాయిలను అమ్మేస్తారని, మహిళలను అమ్మేస్తారని ఇన్ని మాటలు అన్న వాళ్ళు వీళ్ళకు 10,000 జీతం ఇస్తారని చెబితే నమ్మిన వాలంటీర్లు ఉన్నారు చూడండి. అటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు నిజంగానే. సరే, చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత వాలంటీర్లను అయితే పక్కన పెట్టేశారు. పింఛన్లు కూడా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తులతోనే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడు వాలంటీర్లను వీళ్ళు ఏం చేస్తారు అనే దానికి సమాధానంగా చంద్రబాబు నాయుడు గారు చాలా కన్వీనియంట్గా వాళ్ళని తీసి పక్కన పెట్టేసేకి, తన చేతికి మట్టి అంటకుండా వాళ్ళని తీసి పక్కన పెట్టేసి ఎత్తుగడక తెరలేపారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆస్థాన న్యాయవాది ఎవరైతే ఉంటారో, చంద్రబాబు గారికి ప్లస్ టీడీపీకి ఆస్థాన న్యాయవాది అంటే ఇంకా ఆ కంపౌండ్ మనిషి కంప్లీట్గా ఉన్న మురళీధర్ రావు అని, ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసి వాలంటీర్ల నియామకం సక్రమంగా జరగలేదు, అందులో రిజర్వేషన్ పాటించలేదు, ఒక పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు, మొత్తం ఈ వాలంటీర్లందరినీ కనుక తీసి పక్కన పెట్టేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. అటు సైడ్ నుంచి చంద్రబాబు గారికి ఇటువంటి బ్రహ్మాండంగా తెలిసిన బ్రహ్మ విద్యలు కదా. సో వాళ్ళ ఆస్థాన న్యాయవాదితో పిటిషన్ వేయించారు. ఇప్పుడు హైకోర్టు ఏం చేసింది, ప్రభుత్వం మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగారు. వాళ్ళ ఆస్థాన న్యాయవాదితో వేయించిందే వాళ్ళు అన్నప్పుడు ఇక ప్రభుత్వం ఏం చెబుతుంది, ఇంకా అవన్నీ నిజాలే అని చెబుతారు. ఫైనల్గా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏమో మరి. అంటే వాలంటీర్లను పక్కన పెట్టించేకి కన్వీనియంట్ వే అయితే ఎంచుకున్నారు, వీళ్ళ చేతులకు మట్టి అంటకుండా. సరే, అది పక్కన పెట్టేసిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ జన్మభూమి కమిటీ లాంటివి ఏమైనా కనుక పేరు మార్చి ఈసారి మళ్ళీ అవి ఏమైనా కనుక రంగప్రవేశం చేసి 10,000 ఏముంది 20,000 ఇవ్వచ్చు. నేను ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నా. ఇప్పుడున్న వాలంటీర్లలో సగం మందిని తగ్గించేశారనుకో 10,000 ఇవ్వచ్చు, 400 తగ్గిస్తే 20,000 ఇవ్వచ్చు, 20,000 ఇవ్వచ్చు. మరి అదే ప్లానే చంద్రబాబు గారు మాట ఇచ్చిన ప్రకారం ఇస్తున్నామని చెబుతారు. ఇంతమంది వాలంటీర్లను పెడతారా? ఇందులో 400 తగ్గించిన సిస్టమ్ ఏదైనా పేరు మారుస్తారేమో. మొత్తం అయితే వీళ్ళందరినీ ఉంచరు, పేరు కానీ వాలంటీర్ని పెడతారు, లేకుంటే ఇంకేమైనా పేరు మారుస్తారో తెలియదు. వెరసే మొత్తం మీద అయితే చాలా కన్వీనియంట్గా వాళ్ళ ఆస్థాన న్యాయవాదితో పిటిషన్ వేయించి వాలంటీర్లను పక్కన పెట్టే భలే ఎసరు పెట్టిండు అబ్బా చంద్రబాబు గారు. తెలివైన వ్యక్తి.